కోర్టు ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారు. నేటితో కవిత రిమాండ్ ముగియబోతోంది. దీంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇవాళ్టితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్లు వేసిన రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు ఊరట దక్కలేదు. కవిత బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. కాసేపట్లో కోర్టు ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, నేటితో కవిత రిమాండ్ అయితే ముగియబోతోంది. దీంతో అధికారులు అయితే కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే నిన్న సిబిఐ కేసు, ఈడీ కేసులో బెయిల్ మేటర్స్ అన్ని కూడా రద్దయిపోయిన నేపథ్యంలో కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ రోజు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కి పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత జ్యుడిషియల్ రిమాండ్ మరో 14 రోజుల పాటు పొడిగిస్తారని సమాచారం అంటుంది. ఈ రోజు కవితను ఉదయం 10 గంటలకు రోజుని కోర్టులో హాజరుపరుస్తారని చెప్పి సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.